నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం మకర జ్యోతి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేదాలు పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతా స్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ బూనాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మండలంలోని రంగంపేట జల్లికట్టుకు ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగంపేట ప్రజలు జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక వార్తల్లోని వివరాలు. జ్యోతిని దర్శించుకున్న భక్తులు పరవశం చెందారు. జ్యోతి దర్శనం కాగానే అయ్యప్ప నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. అంతకుముందు స్థానిక సదుమమ్మ ఆలయంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరు ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆభరణాలతో కేరళ వాయిద్యాలు ప్రత్యేక గొడుగుల మధ్య ఊరేగింపుగా మంత్రి అయ్యప్ప సన్నిధానానికి చేరుకొని పడిమెట్ల గుండా వెళ్లి స్వామివారికి సమర్పించారు. తిరు ఆభరణాలు అలంకరించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నంబూద్రి నారాయణ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న కొండల్లో సాయంత్రం స్వామివారి మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కర్పూర జ్యోతులు వెలిగించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. బాణాసంచా పేలుళ్ల సందడి, చెక్క భజనలు, కోలాటాలు విశేషంగా అలరించాయి. మండల దీక్ష భక్తులు పడిమెట్ల గుండా వచ్చి ఇరుముడులు చెల్లించారు. మంత్రి పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లేకపోతే ఫ్లాష్ మన వాళ్ళని లేరా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మండలంలోని రంగంపేట జల్లికట్టుకు ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రత్యేక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగంపేట ప్రజలు జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం జల్లికట్టుకు రంగంపేట గ్రామం సిద్ధమైంది. గ్రామస్తులు జల్లికట్టులో పాల్గొనే గోవులను సుందరంగా అలంకరించి జల్లికట్టుకు సిద్ధం చేశారు. కాగా జల్లికట్టులో పాల్గొనేందుకు యువత ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి గోవుల కొమ్ములకు కట్టి ఉన్న పలకలు, బహుమానాలను కైవసం చేసుకునేందుకు ఆసక్తి చూపారు. సుమారు 10,000 మంది జల్లికట్టు ప్రేమికులు వస్తారని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఈ జల్లికట్టును చూడడానికి ప్రజలు తరలి వస్తారు. జల్లికట్టును చూడడానికే విచ్చేసే ప్రజలకు తాగునీరు, భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నారు గ్రామస్తులు. సీనియర్ సిటిజన్ అಲ್ಲ ఏదో తగినట్టు
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుపతి పలమనేరులోని గోశాలలో 2500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలలో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలలో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గోశాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. తిరుమల శ్రీవారికి దేశీయ గోజాతల పాల నుండి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు తెలియజేశారు. పూర్వకాలం నుండి కనుమ పండుగ రోజున గోపూజకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడి పంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు దాతలు 250 కోట్లకు పైగా ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు విరాళాలు అందించినట్లు వివరించారు. అంతకుముందు చైర్మన్ గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరీ పూజ, తులసి పూజలో పాల్గొన్నారు. అటు తర్వాత గజరాజులు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. వాటికి దానా అందించారు. ఎస్వి గోశాల సంచాలకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు రామ్ సునీల్ రెడ్డి, శ్రీధర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శోభయాజులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ పండుగల శుభాకాంక్షలు. హిందువులందరూ కూడా అత్యంత పవిత్రంగా జరుపుకునేటువంటి పండుగ. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరీ గొప్పగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి 3 దినాలు. వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తరతరాలుగా పశువుల పట్ల అనంతమైనటువంటి భక్తి భావనలతో ఎంతో ఆధ్యాత్మిక భావనతోటి తిరుమల తిరుపతి దేవస్థానం నడుపుతున్నటువంటి గోశాలలో దాదాపు 2500కు పైగా గోవులు, అలాగే స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలలో పాలు పంచుకునేటువంటి అశ్వాలు, గజాలు, ఏనుగులు, గుర్రాలు, వృషభాలు అంటే ఎద్దులు, ఇవన్నీ కూడా ఎంతో పరమ పవిత్రంగా పూజింపబడుతున్నాయి. పండుగ రోజు మాత్రమే కాకుండా వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈ స్వామి నడిపించేటువంటి ఈ గోశాలలో, అది తిరుపతిలో, తిరుమలలో, తిరుచానూరులో 3 చోట్ల అనునిత్యము గోమాత పూజలు అందుకుంటూనే ఉంటుంది. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా మన గోమాతను మనం పరిరక్షించుకోవాలి. మన పశువుల పండగగా పేరుగాల్చినటువంటి ఆ గోతల్లిని మనమందరము కూడా తల్లి కంటే మిన్నగా పూజించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం వందల వేల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ రోజున కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గోవులకు, ఇతర స్వామివారి వాహన సేవలో ఉపయోగపడేటువంటి జంతువులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించటం జరుగుతున్నది. దేశవాళీ గోవుల్ని పరిరక్షించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రథమ స్థానంలో ఉన్నది. స్వామివారి నైవేద్యానికి ఈ రోజున అత్యంత పవిత్రంగా వెన్నను చిలికి మరీ అనునిత్యము నవనీత సేవ చేయటం జరుగుతున్నది. స్వామివారి ఆలయం తరఫున మనకందరికీ కూడా ఈ కనుమ పండుగ రోజున మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలకందరికీ కూడా ఆ దేవుల్ని పరిరక్షించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రథమ స్థానంలో ఉన్నది. స్వామివారి నైవేద్యానికి ఈ రోజున అత్యంత పవిత్రంగా వెన్నను చిలికి మరీ అనునిత్యము నవనీత సేవ చేయటం జరుగుతున్నది. స్వామివారి ఆలయం తరఫున మనకందరికీ కూడా ఈ కనుమ పండుగ రోజున మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలకందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, మనం పూజించుకుని తల్లికి మారు తల్లి అయినటువంటి గోమాతను పరిరక్షించుకోవడానికి ఉద్యమ రూపేణ కేవలం పండుగ రోజు మాత్రమే కాకుండా దాన్ని రక్షించుకోవడానికి ఆ తల్లి